కనిపించే కూలర్ మరియు బాటిల్ కూలర్ మరియు దాని భాగాలను తనిఖీ చేయడం మరియు సర్వీసింగ్ చేయడం పార్ట్ 1. నమస్తే, నా పేరు సత్య. ఈ రోజు సెషన్ కోసం మీరంతా ఉత్సాహంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ మాడ్యూల్లో బాటిల్ కూలర్లు మరియు కనిపించే కూలర్లను ఎలా తనిఖీ చేయాలి మరియు సర్వీస్ చేయాలి అనే దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలరు: బాటిల్ కూలర్ భాగాలను గుర్తించడం, కనిపించే కూలర్ భాగాలను గుర్తించడం. ఇప్పుడు ఈ సెషన్ చేయడానికి అవసరమైన పరికరాలు, పదార్థాలు మరియు సాధనాలను పరిశీలిద్దాం. అవసరమైన పరికరాలు లేదా సాధనాలు: టోంగ్ టెస్టర్ మరియు క్లాంప్ మీటర్ 1, స్క్రూ డ్రైవర్ 5 మిల్లీమీటర్లు మరియు 150 మిల్లీమీటర్ల పొడవు 1, లైన్ టెస్టర్ 230 1, మల్టీమీటర్ 1, థర్మామీటర్ డయల్ రకం రిమోట్ బల్బ్ 1, స్క్రూ డ్రైవర్ 250 మిల్లీమీటర్ల పొడవు 1, నూనె క్యాన్ 1, లైన్ టెస్టర్ 500 వోల్ట్ హెవీ డ్యూటీ 1, అలెన్ కీ సెట్లు 1.5 మిల్లీమీటర్ల నుండి 4 మిల్లీమీటర్లు ఒక సెట్, స్క్రూ డ్రైవర్ సెట్ 1, మల్టీమీటర్ సారూప్యం రకం 1, డయల్ టైప్ థర్మామీటర్ 1, సోల్డరింగ్ ఐరన్, మార్చుకోగల రాగి కొన 65 మిల్లీమీటర్లు 1, హ్యాండ్ ఎయిర్ బోవర్ 1. అవసరమైన పరికరాలు: వాక్యూమ్ క్లీనర్ 1, ప్రత్యక్ష విస్తరణ క్షితిజ సమాంతర రకం బాటిల్ కూలర్ 1, ప్రత్యక్ష విస్తరణ నిలువు రకం బాటిల్ కూలర్ సహజ ఉపప్రసరణ రకం 1, బలవంతంగా గాలి తీసుకునే రకంతో నిలువు రకం బాటిల్ కూలర్ 1, కనిపించే కూలర్ 1, బాటిల్ కూలర్ 1. అవసరమైన పదార్థాలు: చేతి తొడుగులు 1 సెట్, బకెట్లో శుభ్రమైన నీరు అవసరమైనంత, శుభ్రమైన బనియన్ క్లాత్, తటస్థ డిటర్జెంట్ 10 మిల్లీలీటర్లు, ఒక కంటైనర్లో మంచి వెచ్చని నీరు 1 లీటరు, వెనిగర్ 5 మిల్లీలీటర్లు, మృదువైన ముళ్లతో కూడిన బ్రష్ 1, డస్టర్ 1, కండెన్సర్ పిన్ దువ్వెన ఫిన్ స్ట్రైట్నర్ 1, ఫ్యాన్ మోటార్ ఆయిల్ ప్రామాణికానికి నిర్ధారిస్తుంది అవసరమైన విధంగా, సాండ్ పేపర్ మీడియం గ్రేడ్ 1 షీటు, రంగు పెయింట్ 100 మిల్లీలీటర్లు, రెడ్ ఆక్సైడ్ 1 లీటరు, పత్తి వ్యర్థాలు అవసరమైనంత విధంగా, నూనె అవసరమైనంత విధంగా. రిఫ్రిజిరేటర్ మోడళ్ల విస్తృత శ్రేణి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంది, వివిధ వాణిజ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ రిఫ్రిజిరేటర్లు వాణిజ్య వంటశాలలో చాలా అవసరం. ఇక్కడ అవి కూరగాయలు, మాంసం మరియు పాల ఉత్పత్తులతో సహా వివిధ రకాల ముడి మరియు వండిన ఆహారాలను ఎక్కువ కాలం నిల్వ చేస్తారు. ఈ వాణిజ్య రిఫ్రిజిరేటర్లో కనిపించే కూలర్లు మరియు బాటిల్ కూలర్లు ఉన్నాయి. ప్రత్యేకంగా రిటైల్ ఫుడ్ ఇండస్ట్రీలో కూలింగ్ అప్లికేషన్ల కోసం రూపొందించబడ్డాయి. సూపర్ మార్కెట్లు మరియు కిరాణా దుకాణాల్లో కనిపించే కూలర్లు చాలా అవసరం. ఇవి కోల్డ్ స్టోరేజ్ ద్వారా తాజాదనాన్ని కాపాడుకుంటూ ఆహార పదార్థాలను ప్రదర్శించడానికి నిటారుగా ఉండే రిఫ్రిజిరేటర్లను పనిచేస్తాయి. అవి స్థిరమైన శీతలీకరణను అందిస్తాయి. ఉష్ణోగ్రతలు 1 నుండి 10 డిగ్రీల సెల్సియస్ మధ్య నిర్వహించబడతాయి మరియు డైరీ, చాక్లెట్లు, జ్యూస్ మరియు పానీయాల వంటి ఉత్పత్తులను నిల్వ చేయడానికి మరియు ప్రదర్శించడానికి అనుకూలమైనవి. డబుల్ లేయర్డ్ వాక్యూమ్ గ్లాస్ డోర్లలో నిలువు డిజైన్లను కలిగి ఉంటుంది. ఈ కూలర్ ఉత్పత్తుల యొక్క సులభమైన దృశ్యమానతను నిర్ధారిస్తాయి. సర్దుబాటు చేయగల వైడ్ ర్యాక్లు మరియు గ్రావిటీ డోర్లతో అమర్చబడి కనిపించే కూలర్లు వాణిజ్య ఉపయోగం కోసం రూపొందించబడ్డాయి. అంతర్గత ఉష్ణోగ్రతలను నిర్వహించడానికి మరియు వస్తువులను యాక్సెస్ చేసేటప్పుడు శీతలీకరణ నష్టాన్ని నిరోధించడంలో సహాయపడే స్వీయ మూసివేసే యంత్రాంగాలతో అంతర్గత LED లైట్లు కూలర్లో ఉత్పత్తి దృశ్యమానతను మరింత మెరుగుపరుస్తాయి. మరోవైపు బాటిల్ కూలర్లు పానీయాల కూలర్లు అని కూడా పిలుస్తారు. ఇవి సోడాలు, బీర్లు, వైన్లు మరియు ఇతర సీసా పానీయాలు వంటి బాటిల్ పానీయాలను చల్లబరచడానికి మరియు నిల్వ చేయడానికి రూపొందించబడిన ప్రత్యేక శీతలీకరణ యూనిట్లు. ఈ కూలర్లు సాధారణంగా రెస్టారెంట్లు, కన్వీనియన్స్ స్టోర్లలో సీసాలు గడ్డకట్టకుండా
త్వరగా చల్లబరుస్తాయి. బాటిల్ కూలర్లు సాధారణంగా బాటిళ్లను సురక్షితంగా ఉంచడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన అల్మారాలు లేదా ర్యాక్లతో సమాంతర లేఅవుట్ను కలిగి ఉంటాయి. అన్ని నమూనాలు అంతర్గత ఉష్ణోగ్రతలను నిర్వహించడంలో సహాయపడేటప్పుడు నిల్వ చేయబడిన పానీయాలను సులభంగా యాక్సెస్ చేయడానికి స్లైడింగ్ లేదా సర్వీసింగ్ డోర్లను కూడా కలిగి ఉండవచ్చు. ఈ కూలర్లు శీతలీకరణ వ్యవస్థలతో పాటు అమర్చబడి ఉంటాయి. ఇవి అంతర్గత కంపార్ట్మెంట్ను కావలసిన ఉష్ణోగ్రత పరిధికి సమర్థవంతంగా చల్లబరుస్తాయి. సాధారణంగా 0 నుండి 10 డిగ్రీల సెల్సియస్ 32 నుండి 50 డిగ్రీల ఫారెన్హీట్ మధ్య బాటిల్ పానీయాలు చల్లగా ఉండేలా చూసుకుంటాయి. చాలా బాటిల్ కూలర్లు సర్దుబాటు చేయగల ఉష్ణోగ్రత నియంత్రణలు, ఎల్ఈడి లైటింగ్ వంటి లక్షణాలతో కూడా వస్తాయి. కాబట్టి ఈ సెషన్లో ఈ కూలర్ల భాగాలను గుర్తించడం నేర్చుకుందాం. ఈ ప్రక్రియలో వివిధ రకాల బాటిల్ కూలర్లను గుర్తించడం మరియు వాటి భాగాలను అర్థం ముందుగా క్షితిజ సమాంతర మరియు నిలువు రకాల మధ్య తేడాను గుర్తించడానికి ప్రతి బాటిల్ కూలర్ వివరాలను గమనించండి. వాటికి అనుగుణంగా లేబుల్ చేయండి. ప్రతి కూలర్ను ప్రారంభించి దానికి ఉష్ణ ప్రసరణ రకం, ఆవిరి రకం ఉందా లేదా బలవంతంగా గాలి తీసిన కూలింగ్ క్యాబినెట్ ఉందా అని గమనించండి. ఈ వివరాలను నమోదు చేయండి. కంప్రెసర్ కోసం బాటిల్ కూలర్ను స్విచ్ ఆఫ్ చేయడం మరియు కండెన్సింగ్ యూనిట్ కంపార్ట్మెంట్ను కనెక్ట్ చేసే వైర్ గార్డ్ను తొలగించడం ద్వారా ప్రారంభించండి. ఫ్యాన్ మోటార్ దగ్గర కంప్రెసర్ను గుర్తించండి మరియు బాటిల్ కూలర్లలో ఉపయోగించే కంప్రెసర్ రకాలను అధ్యయనం చేయండి. హెర్మెటిక్ గా సీల్డ్ కంప్రెసర్లను కలిగి ఉన్నవారిని గుర్తించండి మరియు నేమ్ ప్లేట్ లో ఇచ్చిన హెచ్పి, ఆంప్స్, వోల్ట్ల వంటి వాటి స్పెసిఫికేషన్లను గమనించండి. కంప్రెసర్ యొక్క సూచన రేఖను గుర్తించడం ద్వారా కంప్రెసర్ యొక్క ఇన్లెట్ మరియు అవుట్లెట్ ను అంచనా వేయండి. అదేవిధంగా కంప్రెసర్ యొక్క ఉత్సర్గ లైన్ ను గుర్తించండి. ఇప్పుడు యూనిట్ ని ప్రారంభించండి. మల్టీమీటర్ లేదా టోన్ టెస్టర్ ఉపయోగించి కంప్రెసర్ యాంప్స్ మరియు ఫ్యాన్ మోటార్ యాంప్లను తనిఖీ చేయండి. కండెన్సర్ కు వెళ్ళండి. దాని కాయిల్ మరియు ఫిన్ అమరికను తనిఖీ చేయండి. దిగువ ట్రేకి దాన్ని పరిష్కరించండి మరియు ఫ్యాన్ మోటార్ ద్వారా అది ఎలా చల్లబడిందో అర్థం చేసుకోండి. కండెన్సర్ కు పక్కనే అమర్చిన ఫ్యాన్ మోటార్ మరియు బ్లేడ్ ను అధ్యయనం చేయడం ద్వారా అర్థం చేసుకోండి. కండెన్సర్ చల్లని గాలిలో బలవంతంగా నడిచే ఫ్యాన్ మోటార్ ద్వారా చల్లబడుతుంది. ఎక్స్పాన్షన్ డివైస్ తరువాత బాటిల్ కూలర్లో ఉపయోగించే విస్తరణ పరికరాన్ని కనుగొనండి మరియు అధ్యయనం చేయండి. క్యాపిలరీ ట్యూబ్స్ ప్రత్యక్ష విస్తరణ రకం బాటిల్ కూలర్లలో ఉపయోగించబడతాయని గమనించండి. ఎవాపరేటర్ కూలింగ్ కంపార్ట్మెంట్ గుర్తించండి మరియు 2 రకాల ఎవాపరేటర్లను గమనించండి. స్టోరేజీ లోపల మరియు వెలుపల కూలింగ్ కాయిల్స్ గాయం మధ్య తేడాను గుర్తించండి. చూపించిన విధంగా కంపార్ట్మెంట్. ఫ్యాన్ మోటార్ బాటిల్ కూలర్ యొక్క కండెన్సింగ్ యూనిట్ లో కండెన్సర్ కు జోడించిన ఫ్యాన్ మోటార్ ను ఉపయోగించండి. బాటిల్ కూలర్ ని ఆన్ చేసి ఫ్యాన్ మోటార్ అధిక ఉష్ణోగ్రత మరియు అధిక పీడన రిఫ్రిజరెంట్ ను మోసే కండెన్సర్ కాయిల్ ను చల్లబరుస్తుంది అని అర్థం చేసుకోండి. గమనిక: ఉపయోగించిన బాటిల్ కూలర్ల పరిమాణాలను అనుగుణంగా వేర్వేరు ఆర్పిఎం మరియు విభిన్న బ్లేడ్ తో ఉపయోగించి ఫ్యాన్ మోటార్ యొక్క విభిన్న సామర్థ్యం. రిలే బాటిల్ కూలర్లో ఉపయోగించిన రిలేను గుర్తించండి. బాటిల్ కూలర్ను స్విచ్ ఆఫ్ చేయండి. కంప్రెసర్ నుండి రిలేని తొలగించండి. ఎలక్ట్రికల్ సర్క్యూట్ నుండి వచ్చే కామన్ లేదా న్యూట్రల్ వైర్ ను ట్రేస్ చేయడం ద్వారా మొదట సిరీస్ లో OLP కి మరియు మళ్ళీ L గుర్తు ఉన్న రిలే టెర్మినల్ కి కనెక్ట్ చేయబడింది. క్రిందికి ఎదురుగా ఉన్న కాయిల్ పైన గుర్తించబడిన విధంగా రిలేను గుర్తించండి. కంప్రెసర్ యొక్క రన్నింగ్ లీడ్ టెర్మినల్లో గుర్తించబడిన R మరియు కంప్రెసర్ యొక్క స్టార్టింగ్ లీడ్ టెర్మినల్లో S గుర్తు పెట్టబడిన రిలేని తదనుగుణంగా పరిష్కరించండి. కంప్రెసర్ను ప్రారంభించి ఫంక్షన్ను తనిఖీ చేయండి. ఓవర్లోడ్ ప్రొటెక్టర్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో ఓవర్లోడ్ ప్రొటెక్టర్ ను నిర్వహించండి. సర్క్యూట్ నుండి ఓవర్లోడ్ ప్రొటెక్టర్ ను తీసివేసి పిన్ ఏర్పాట్లను గమనించి దాన్ని తిరిగి పరిష్కరించండి. గమనిక: కంప్రెసర్ అదనపు కరెంట్ ను తీసుకున్నప్పుడు లేదా కంప్రెసర్ వేడెక్కినప్పుడు OLP డ్రిప్పులు మరియు కంప్రెసర్ ను శుభ్రపరచండి. కంప్రెసర్ ద్వారా అధిక కరెంట్ డ్రా అయినప్పుడు మరియు కరెంట్ హీటింగ్ ఎలిమెంట్ ద్వారా బైమెటల్ డిస్క్ వెళ్ళినప్పుడు బైమెటల్ డిస్క్ వంగి కంప్రెసర్ కు విద్యుత్ సరఫరాను స్థానభ్రంశం చేస్తుంది, తద్వారా కంప్రెసర్ను రక్షిస్తుంది. థర్మోస్టాట్ను గుర్తించి అంచనాలు పూర్తి చేయండి. థర్మోస్టాట్ బల్బును అధ్యయనం చేయండి. దాని పనితీరును అంచనా వేయండి.
మరియు వివిధ బాటిల్ కూలర్ సామర్థ్యాల కోసం ఇచ్చిన రికార్డ్ షీట్లో ఉష్ణోగ్రతలను రికార్డ్ చేయండి. గమనిక: అధిక కూల్ మరియు తక్కువ కూల్ మధ్య నాబ్ను సర్దుబాటు చేయడం ద్వారా మనం క్యాబినెట్ ఉష్ణోగ్రతను. టాస్క్ 2: కనిపించే కూలర్ భాగాలను గుర్తించండి. పనిలో కూలర్ ప్రత్యేకంగా కనిపించే యాంత్రిక భాగాలు, శీతలీకరణ వ్యవస్థ యొక్క భాగాలు మరియు దాని ఎలక్ట్రికల్ సర్క్యూట్ యొక్క మూలకాల యొక్క వివరణాత్మక పరిశీలన ఉంటుంది. కూలర్ యొక్క యాంత్రిక భాగాలతో ప్రారంభించి చిత్రంలో చూపిన విధంగా A నుండి G వరకు లేబుల్ చేయబడిన దాని భాగాలను గుర్తించండి. A, B మరియు C భాగాలను గుర్తించండి. కలుపు తెరవడానికి హ్యాండిల్ను లాగండి మరియు D భాగాన్ని గుర్తించండి. పార్ట్ E అనేది ప్రత్యేకంగా పానీయాలు మరియు ఆహార ఉత్పత్తులను పట్టుకోవడానికి ఉపయోగించబడుతుందని మరియు పార్ట్ G అనేది సీసాలోకి గాలిని అనుమతించడంలో దాని పాత్ర కోసం గుర్తించబడింది. కూలర్ యొక్క కండెన్సింగ్ యూనిట్. శీతలీకరణ వ్యవస్థ యొక్క భాగాలను గుర్తించండి. గమనిక: కూలర్ యొక్క వెనుక వైపు లేదా ముందు వైపు గమనించండి. స్క్రూడ్రైవర్ ఉపయోగించి తనిఖీ తలుపు యొక్క స్క్రూలను తొలగించండి. చిత్రంలో చూపిన విధంగా A, B, C, D మరియు E భాగాలను గుర్తించండి మరియు పేర్కొన్న పట్టికలో డాక్యుమెంట్ వివరాలు. గమనిక: ఈ భాగాలు క్యాబినెట్ లోపలి నుండి ఆవిరి కారకం విభాగం యొక్క కవర్ను తొలగించడం ద్వారా చూడవచ్చు. ఎలక్ట్రికల్ సర్క్యూట్ భాగాలతో పరీక్ష కొనసాగుతుంది. ఇక్కడ పార్ట్ G టెర్మినల్ కనెక్టర్లు మరియు వైర్లతో F మరియు G భాగాలను గుర్తించడం పని. ఉపకరణం యొక్క తలుపును మూసివేయడం కూడా ఈ ప్రక్రియలో ఒక భాగం. ఈ భాగాల వివరాలను మరొక పట్టికలో గమనించి నమోదు చేయమని సూచన. గుర్తించబడిన మరియు లేబుల్ చేయబడిన అన్ని భాగాల స్పెసిఫికేషన్లను రికార్డ్ షీట్లో అందించిన నియమించబడిన పట్టికలలో రికార్డ్ చేయండి మరియు రికార్డ్ చేయబడిన సమాచారం కోసం బోధకుని ఆమోదాన్ని పొందండి. ఈ క్షుణ్ణమైన ప్రక్రియ కూలర్ యొక్క యాంత్రిక భాగాలు, శీతలీకరణ వ్యవస్థ భాగాలు మరియు ఎలక్ట్రికల్ సర్క్యూట్ మూలకాల యొక్క సమగ్ర అవగాహన మరియు డాక్యుమెంటేషన్ నిర్ధారిస్తుంది. ఇది బోధకుని ద్వారా కనుగొన్న విద్యాపరమైన ధృవీకరణలో ముగుస్తుంది. మనం సెషన్ ముగింపుకు వచ్చాము. ఈ మాడ్యూల్లో మనం నేర్చుకున్న వాటిపై పునశ్చరణ చేద్దాం. మనం నేర్చుకున్నాము: బాటిల్ కూలర్ భాగాలను గుర్తించండి, కనిపించే కూలర్ భాగాలను గుర్తించండి. అందువలన మనం కనిపించే మరియు బాటిల్ కూలర్లను తనిఖీ చేయడం మరియు సేవ చేయడం నేర్చుకున్నాము. దీని గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. మీ బోధకుని సహాయంతో ఈ సెషన్ చేయండి. ధన్యవాదాలు.